పెద్దారెడ్డి చేపల పులుసు అబ్బా అదిరింది. హైదరాబాద్ ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కానీ అన్ని రెస్టారెంట్లో కూడా ఫేక్ నెల్లూరు చేపల పులుసు పెడుతున్నారు. 5 స్టార్ హోటల్ కానించి చిన్న హోటల్ వరకు చేపల పులుసు అంటే నెల్లూరు తోడు నెల్లూరు అని పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ నెల్లూరు చేపల పులుసు అంటే తింటారు, ఆ తర్వాత అది టేస్ట్ ఉండదు, వాళ్ళకి తెలియదు ఇదే నెల్లూరు చేపల పులుసు ఇలా ఉందనుకుంటారు. కాబట్టి అలా నెల్లూరు చేపల పులుసుని హైదరాబాద్లో చాలామంది ఇష్టపడతారు. మా దగ్గర నెల్లూరుకు సంబంధించిన అన్ని రకాల చేపల పులుసులు ఉంటాయి. దీని ప్రాముఖ్యత ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండుతాము, గ్యాస్ మీద ఈ స్టవ్ల మీద 100% వండేది ఉండదు. చరిత్ర కలిగిన నెల్లూరు చేపల పులుసు కేవలం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో మాత్రమే దొరుకుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఐషు. ఎక్కడైనా ఒక సినిమాకి కూడా ఈ మధ్యలో ఇంత రేంజ్లో ఫాలోయింగ్ ఉండడం చాలా కష్టం అనమాట. వీడియో పెడితే వైరల్ అవుతుంది, ఇక్కడ జనం చూస్తే రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది అనమాట. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే అట్లుంటుంది, తగ్గేదేలే. సో ఈరోజు మనం వచ్చేసాం కూకట్పల్లి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేక్ అవే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడికి వెళ్ళి అంతమంది జనం ఉన్నారు ఇక్కడ క్యూలో. అయితే ఎందుకు ఇంతసేపు క్యూలో నిలబడి ఉన్నారు, ఏంటి అసలు రీజన్ అనేది ఒకసారి కనుక్కుందాం రండి. కమాన్. ఒకసారి ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినా కూడా ఇంతమంది జనం ఉండరేమో. ఒకసారి అటువైపు చూడండి ఎంతమంది ఉన్నారు క్యూలో. ఒక కర్రీ పాయింట్ కోసం ఎంతమంది జనం రోడ్డు మీద వెయిట్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అంటే కూకట్పల్లి మొత్తంలో ఎక్కడ కర్రీ పాయింట్స్ లేనట్టు ఇంతమంది రోడ్డు మీద జస్ట్ నెల్లూరు చేపల పులుసు కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ పెద్ద లైన్, పెద్ద ట్రాఫిక్ ఉంది. దీన్ని ఆపడానికి మళ్ళీ ఇక్కడ బౌన్సర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మరి ఇంత దారుణంగా తయారయ్యారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. క్యూ చూసారు కదా, క్యూలో అయితే ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఎందుకు ఇంత ఫేమస్ అని వచ్చారా ఇక్కడికి. అంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అది ఈ మధ్య స్టార్ట్ అయింది కదా, ఇంత క్యూలో నిలబడి ఇంతసేపు వెయిట్ చేసి ఎందుకు తీసుకుంటున్నారు? నిన్న యూట్యూబ్లో చూసాను మేడం. యూట్యూబ్లో చూసి వచ్చారు అంటే ఫస్ట్ టైం రావడం, ఇంతవరకు తినలేదు. ఓకే, యూట్యూబ్లో వీడియో చూసి వచ్చారు. ఇంత లైన్ ఉన్నా కూడా ఇంకా నిలబడి తీసుకోవాలని చూస్తున్నారు కదా, ఎందుకని? అంటే చాలా మంది నాకు చెప్పారు బాగుంటుందని. అందుకేనా? మీరు ఇంతమంది నేను కూడా యూట్యూబ్ లో చూసి వచ్చా. ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైం యూట్యూబ్ లో చూసి వచ్చారు. అవును. జస్ట్ ఎలా ఉంటుందో తెలియకపోయినా యూట్యూబ్ లో వీడియో వచ్చింది, అంటే యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది కదా, టేస్ట్ బాగుందని అందుకే వచ్చాం. అందుకే వచ్చారు మీరు? సేమ్ అండి, యూట్యూబ్ లో చూసి వచ్చాం. యూట్యూబ్ లో చూసి వచ్చారు. అసలు సీరియస్లీ అండి ఈ క్యూ చూస్తే నాకైతే మర్చిపోతుంది. నిజానికి చెప్పాలంటే మాది నెల్లూరు. ఎప్పుడైనా నన్ను నెల్లూరులో ఏంటి నెల్లూరులో ఫేమస్ అన్నప్పుడు నేను వెంటనే నెల్లూరు చేపల పులుసు అని చెప్తా అనమాట. కానీ మా నెల్లూరు చేపల పులుసుని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో పెడితే ఇంత క్యూ ఉంటుందని నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ దబ్బర్ ఖాళీ అయిపోయింది, అండ మొత్తం ఖాళీ అయిపోయింది. అంతమంది ఉన్నారు అక్కడ రోడ్డు మీద తినడానికి. లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ తినడానికి ఉండదండి, ఓన్లీ టేక్ అవే. మీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి, ఇంతమంది ఉన్నారని ఇక్కడ పెడుతున్నారు కదా, వాళ్ళని అయితే ఒకసారి అడుగుదాం. హలో అంకుల్, నమస్తే, బాగున్నారా అంకుల్? రోజుకు ఎంతమంది వస్తారు దాదాపుగా? మినిమం చెప్పండి, మాక్సిమం అసలు మీరు లెక్క పెట్టలేరేమో. మినిమం ఎంతమంది వస్తారు చెప్పండి. మినిమం అబౌవ్ 500 వస్తారు. ఇప్పుడు చూడడానికి రోడ్డు మీద 100 మంది ఉన్నట్టున్నారు క్యూలో నిలబడి. ఎందుకు వస్తున్నారు అంకుల్ అంటే ఇంత పెద్ద క్యూలో సినిమాకి కూడా నిలబడం మేమైతే ఎవరు అంతసేపు వెయిట్ చేసి, ఒక చిరంజీవి గారి సినిమాకి ఏమో చూస్తారు అంత వెయిట్ చేసి, ఇంతసేపు నిలబడి ఎందుకు వస్తున్నారు అందరూ? మేము ఇచ్చే క్వాలిటీ అందరికి బాగా నచ్చింది. టేస్ట్ కానీ, టేస్ట్ పరంగా కానీ క్వాలిటీ మేము ఇచ్చేది అదేవిధంగా క్వాలిటీ కూడా బాగా ఇస్తున్నాము. అదేవిధంగా కట్టెల పొయ్యి మీద తయారు చేసి ఇస్తున్నాం అనమాట, న్యాచురల్గా. సో ఇవన్నీ పాత పద్ధతులు అనమాట. నేనే ఓనర్ దీనికి. ఆర్పి గారు కాదా? ఆర్పి గారు నేను ఇద్దరు పార్ట్నర్స్ అనమాట. మీరు ఇక్కడ నుండి చూసుకుంటున్నారా? ఆర్పి గారు అక్కడ వంటశాలలో ఉన్నారా? ఆర్పి గారు వంటశాలలో ఉన్నారు. అంటే మినిమం కాస్ట్ ఎంత ఉంటుంది అంకుల్ ఈ చేపల పులుసు? కొరమీన వచ్చేసి 300 ఉంటుందండి. 300 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. కంపల్సరీ జిఎస్టీ కంపల్సరీ. ఇవన్నీ ఎంఆర్పీలు చెప్తున్నాను అనమాట. రవ్వ వచ్చేసి 230 ఉంటుంది ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సన్న చేపలు వచ్చేసి 200 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. తలకాయ వచ్చేసి 75 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. బొచ్చే తలకాయ అనమాట. అండ్ బొమ్మిడాయలు వచ్చేసి 300 ప్లస్ ట్యాక్స్. ఫుల్ ప్యాక్ అంటే 500 ml 500 ప్యాక్. ఇవన్నీ చెప్పి నేను 500 ప్యాక్ అనమాట. అంతే. కొరమీన బొమ్మిడాయలు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సన్న చేపలు అన్నిటికంటే తక్కువ ఉంటుంది, 200 రూపీస్ ఉంటుంది.
230 వచ్చేసి రవ్వ ఉంటుంది. ఎన్ని 500 బ్యాగ్స్లో ఇచ్చేస్తాం. ఓకే, అంటే అన్ని హోటల్స్ లో ఉన్నట్టే కాస్ట్ ఉంది, పెద్దగా ఏం తక్కువైంది కూడా లేదు, కానీ ఇంతమంది జనం అయితే వచ్చేస్తున్నారు మీ దగ్గరికి. ఎలా అంటే అనిపిస్తుంది? అన్ని హోటల్స్లో మాలాగా తయారు చేయలేరు. చేరు కూడా అంటే అలా కాదు, కట్టెల పొయ్యి మీద చేస్తే దాని రుచి వేరు అనమాట. అందులో నెల్లూరు టైప్ చేస్తే ఇంకా ఒక స్పెషాలిటీ. చేపల పులుసు అంటే నెల్లూరు సైడ్ ఉండేదే చేపల పులుసు అనమాట. అంటే వాళ్ళ అక్కడ నుండే మాస్టర్లు తీసుకొచ్చి మేము తయారు చేపిస్తున్నాం అనమాట. ఓకే. సో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, అంటే ఎవరు మాటలు చెప్పడం కాదు, అవి కూడా మెసేజ్ ఉంటాయి. చూడండి, ఒకసారి చూడండి. మీకు ఇంకో విషయం చెప్పాలి, నాది నెల్లూరు అనమాట. ఏంటి నెల్లూరులో స్పెషల్ అనగా నేను ముందు చేపల పులుసు అని చెప్పేదాన్ని. ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో మా నెల్లూరు చేపల పులుసుని ఇంతమంది ఫేమస్ చేయడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా నిజంగా. ఆర్పీ గారికి ఎప్పటి నుంచి కోరిక అనమాట వారికి. ఆయన ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. తయారు చేయడంలో కానీ, ఎవరికన్నా పెట్టడంలో కానీ, వడ్డించడంలో కానీ చాలా కేర్ తీసుకుంటారు. ఈ క్రెడిట్ అంతా ఆర్పీ గారిది అనమాట. ఆయన నెల్లూరు కాబట్టి ఇక్కడ ఫుడ్ తిని ఆయన బోర్ కొట్టేసేసి మనము ఒక మంచి నెల్లూరు చేపల పులుసు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు. అతి తక్కువ కాలంలోనే బాగా సక్సెస్ అయ్యారనమాట. సక్సెస్ అంటే మంచి టేస్ట్ ఇస్తారు. ఆయన కమెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నెల్లూరులో ఉన్నారనమాట. ఫిష్ కోసం వెళ్ళారు, ఎందుకంటే అక్కడ ఫిష్ బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. దానికోసం నెల్లూరులో ఉన్నారనమాట. ఇక్కడ నెల్లూరు ప్రతి రోజుకి మీరు ఫిష్ నెల్లూరు నుంచి తెప్పిస్తున్నారా? మ్యాక్సిమం అదే అలానే తీసుకొద్దాం ట్రై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఫిష్ అంత టేస్ట్ లేదని మాకే అనిపిస్తుంది. అయినా కూడా జనాలు తీసుకెళ్తున్నారు. అంటే మెయిన్ ఏంటంటే గ్రేవీ మేము చేసే గ్రేవీ చాలా బాగుంటుంది. ఫిష్ అనేది ఇక్కడ మాకు నచ్చలేదు అనమాట. అందుకోసం మేము నెల్లూరు నుంచి తెప్పిద్దామని చెప్పేసి ఆర్పీ గారు ప్రెజెంట్ ఇప్పుడు దానికోసం వెళ్ళున్నారు అనమాట. ఆల్రెడీ పంపించారు. ఈ రోజు నెల్లూరు నుంచి వచ్చిన ఫిష్ అనమాట. ఈరోజు మ్యాక్సిమం నెల్లూరు నుంచి ట్రై చేస్తాం. ఇంకా మేము ఇక్కడి వరకు అయితే మేము పెట్టము. ఇంకా మ్యాక్సిమం 90% అక్కడి నుంచి తెప్పిస్తాం. షార్టేజ్ ఉంటే ఇక్కడ తీసుకుంటాం అనమాట. కాకపోతే గ్రేవీ మొత్తం అదే ఉంటుంది, టేస్ట్ కొంచెం మారుతుంది. టర్న్ ఓవర్ ఎంత వస్తుంది అంకుల్? చూస్తే నాకైతే షాకింగ్ గా అనిపిస్తుంది. కాంప్రమైజ్ లేకుండా చేస్తున్నాం అంటే వేస్టేజ్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఏదన్నా టేస్ట్ బాగా తీసేస్తాం అనమాట. మా నచ్చింది అసలు పెట్టమన్నమాట. సో అందుకని టర్న్ ఓవర్స్ అవన్నీ ఉండవు. టేస్ట్ ముందు కస్టమర్ని సాటిస్ఫై చేస్తున్నామా, మంచిగా సర్వీస్ చేస్తున్నామా అనేది మెయిన్ అనమాట. ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. మాకు నుంచి పార్సెల్స్ కడుతూనే ఉన్నారు. అవన్నీ చెప్పిన ఆర్డర్స్ లేదు, మా దగ్గర ఉండేది ఒక 500 ml ప్యాక్ ఉంటుంది, 250 ml ప్యాక్ ఉంటుంది, అంతే. ఆ రెండే ఉంటాయి. ఎవరైనా హీరోలకు కానీ హీరోయిన్స్ కానీ ఎవరికైనా పంపించారు ఇప్పటిదాకా? అంటే వస్తుంటారు, తీసుకెళ్తుంటారు. ఇంకా అంత టైం కూడా లేదు మాకు. వాళ్ళ ఫోన్లో ఎత్తుకునే టైం కూడా మాకు లేదనమాట. అంత బిజీగా ఉంది ఇక్కడ మాకు. చేశారా ఇంత బిజీ అయిపోతారు? ఆర్పీ గారికి మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, ఫస్ట్ నుంచే ఉంది. ఆయనకి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసే పని ఏదైనా కూడా చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. దేన్ని కూడా ఎక్కడ కూడా ఇది పోనీలని వదలడు ఆయన. టేస్ట్ విషయంలో కానీ, వర్కర్స్ విషయంలో కానీ, దేంట్లో కూడా అన్ని పర్ఫెక్ట్గా చేయాలి, నీట్గా ఉంచుకోవాలని చెప్తారనమాట. సో అందుకని ఆయన అక్కడే ఉంటున్నారు అనమాట. అంకుల్, ఇలాంటివి అండీలు ఎన్ని పెడతారు ఈ రోజుకి 20 to 30 దాకా పెడతాం. మార్నింగ్ టు ఈవినింగ్ అలానే ఉంటుందా? మార్నింగ్ టు ఈవినింగ్ పెడతాం. అంటే ఎప్పుడైనా మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కావాలండి అని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పటిదాకా కస్టమర్? వాళ్ళు పొందున్నారు, కానీ అది కట్టెల మీద కాబట్టి ఎక్కువ అప్పటికప్పుడు చేయలేము కూడా. ఎందుకంటే ఒక లిమిట్ వరకే ఉంటుందన్నమాట. పర్ డే ఇంతవరకే దానికి లిమిట్ ఉంటుందన్నమాట. అంతవరకే చేయగలుగుతాం ప్రజెంట్. ఎందుకంటే ఇది కొంచెం వెంటనే ఉడకబెట్టి వెంటనే తీసుకురాకూడదు. దాన్ని ఒక 3 hours 4 hours అలా ఉడకబెట్టి కొంచెంసేపు ఉంచాలి. అలా అందుకోసంగా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ లిమిటేషన్ ఉంటుంది. ఇంకా పెంచేదానికోసం కొంచెం పొయ్యిలు పెంచుకొని మళ్ళీ చేద్దామని ఆలోచన. టైమింగ్స్ అంకుల్ ఏంటి? టైమింగ్స్ మార్నింగ్ 12 to 3:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 7 నుంచి 11 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 3:30 వరకు. ఈవినింగ్ వచ్చేసి 7 నుంచి 11 వరకు. 7 నుంచి 11 అప్పటికే అయిపోతుంది. అప్పుడు కూడా ఉండదు, అప్పుడు కూడా ఉండదు, మధ్యలో అయిపోతుంది అనమాట. ఇంకా పెంచేదానికోసంగా చూస్తున్నాం. ఇక్కడ నాకేమనిపించింది అంటే ఇక్కడ నిలబడి స్మెల్ చూస్తుంటే నేను ఒక సెకండ్ నెల్లూరు వెళ్ళిపోయినట్టుంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు మట్టిపోయి మీద ఎప్పుడైతే కుండల్లో వీటిలో చేశారో ఆ స్మెల్ కొడుతుంది నాకు ఇక్కడికి. ఒక్కసారి మళ్ళీ మా నెల్లూరుకి నేను వెళ్ళేసి వచ్చినట్టు అనిపిస్తుంది. నెల్లూరు చేపల పులుసు గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదనమాట. ఇక్కడ చూడండి, ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇలాంటి చేపల పులుసు ఎక్కడ తినలేదు మేడం. సూపర్ ఉంది మేడం. నేను 2వ టైం మేడం ఇది వచ్చేది. అంతకుముందు మొన్ననే తీసుకెళ్ళినా మేడం. సూపర్ ఉంది మేడం. తీసుకెళ్ళినా మళ్ళీ వచ్చిన మేడం. లైన్ బాగుంది. అట్లా మిమ్మల్ని చూడడానికి సుధా వచ్చిన మేడం. ఓకే మేడం. ఇది 2వసారి మేడం. బాగుందని మళ్ళీ వచ్చిన, కానీ లైన్ మరీ పెద్ద ఉందని ఒకసారి అన్న
యూట్యూబ్లో మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. అంటే ఇందాని చూస్తున్నాను మీరు ఇక్కడ ఆపడానికి ట్రాఫిక్ పంపించడానికి చాలా కష్టపడుతున్నారు. ఎలా ఉంటుంది రోజు ఇక్కడ? డైలీ ఇదే సంగడి మేడం, ఫుల్ హార్డ్ వర్క్. ఎందుకంటే చాలా జనము డైలీ వస్తున్నారు, రెగ్యులర్గా ఒక్కోసారి వస్తే మళ్ళీ కంటిన్యూ వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే మేము ఓపెనింగ్కి వచ్చినాము, బౌన్సర్స్ ఆర్పిఎన్న పిలిస్తే వచ్చినాము. అప్పుడు మళ్ళీ కట్ చేస్తే డైలీ ఇలాగే సండే రోజు నుంచి ఎట్లా ఉంది క్రౌడ్, డైలీ అలాగే ఉంది. ఇప్పుడు 4 days అవుతుంది కంటిన్యూ మేము వచ్చేసి, కంటిన్యూ ఇదే లైన్ ఇదే బాగా చాలా టెన్షన్ ఉంది. కానీ మేము మేనేజ్ చేస్తున్నాం, ఎందుకంటే పబ్లిక్ ఉంది, మేము రెస్పాన్స్ ఇవ్వాలి, పీస్ఫుల్గా తీసుకుపోతున్నాం. ఒక కర్రీ పాయింట్ కి బౌన్సర్స్ పెట్టుకోవడం ఎప్పుడైనా చూసారా మీరు? అదే మేము కూడా ఫస్ట్ సారి చేస్తున్నాం, ఎందుకంటే ఆర్కే అన్న మాకు చాలా దగ్గర, మేము చాలా లైక్ చేస్తాం ఆయనకి, అందుకే ఆయన గురించి మేము కష్టపడుతున్నాము. ఎప్పుడు దాకా ఉంది అప్పుడు దాకా కష్టపడతాం. రోజులో మీరు చూడండి ఎంత మంది వస్తారు ఇక్కడ జనం? డైలీ ఒక 1000 అయినా వస్తారు డైలీ, రెగ్యులర్ గా ఇట్లనే ఉంటుంది. డైలీ అంతా ట్రాఫిక్ బంద్ అవుతుంది, ఫుల్ జాము అయితే. అందుకే మేము 4 ఉన్నాము ఇక్కడ, మొత్తం బౌన్సర్స్, జీనియస్ బౌన్సర్స్ మా టీము. అందుకే 2 లోపల ఉంటారు, ఇద్దరు బయట ఉంటారు. మేము రోడ్ కవరింగ్ చేస్తున్నాం, ఎందుకంటే పబ్లిక్ కి కూడా ప్రాబ్లం కావద్దు, పోవాలి రావాలి కూడా ప్రాబ్లం కావద్దు అని. థ్యాంక్ యూ. పెద్దారెడ్డి మాలుమే తెరకు ఆ డైలాగ్ ఎంత ఫేమస్, దాన్ని బాగా వాడుకున్నారు అనిపించింది ఆర్పి గారు. అండ్ మా నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్, 2 కలిపేసి పేరు పెట్టేసుకున్నారు. అబ్బా అదిరింది అని అయితే అంటున్నారు జనాలు ఇక్కడ. ఇది కర్రీ పాయింట్ అనమాట. మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ లైక్ చేస్తే వంటశాలకు వెళ్దాం, ఎలా చేస్తున్నారు అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.